రండి, ఉదయకాల సమయంలో బాప్తిస్మములు తీసుకోక మునుపు మన జీవితాలను చివరగా పరీక్షించుకోవడానికి ఏమన్నా బలహీనతలుంటే పొరపాట్లుంటే సరి చేసుకుని మనం అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, బాప్తిసం తీసుకోవడానికి అర్హమైన యోగ్యమైన పాత్రగా మనం సిద్ధపడటం కొరకై కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మాటలు చెప్పాలంటే బాప్తిసము అసలు ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ కొన్నే మనం ధ్యానించుకోవడానికి సమయం దొరికింది. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే ఇంతకుముందు కూడా ఒక క్లాస్ జరిగింది కదా, కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, ఆ సమయమును యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరకు అతని యొద్దకు వచ్చెను. యోర్దాను దగ్గర నుండి అతని యొద్దకు వచ్చాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. కాబట్టి యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్న అనుభవాన్ని చూస్తున్నాం. అసలు బాప్తిస్మం అన్నది చాలా విలువైనది. ఒక క్రైస్తవుడి జీవితంలో పాపాలు ఒప్పుకోవడం కాదు, ఒప్పుకున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందో బాప్తిస్మం తీసుకునే రోజు అంతకంటే అధికమైన సంతోషాన్ని ఎవరూ కూడా మన యొద్ద నుండి తీసివేయలేరు. ఇక్కడ ఈ బాప్తిస్మం అన్నది చాలా విలువైనది. ఈ బాప్తిస్మం తీసుకోవాలంటే అసలు బాప్తిస్మం దేని కొరకు తీసుకోవాలి అని అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. తర్వాత కొన్ని మాటలు తర్వాత చెప్తా. కాబట్టి అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చెప్పవచ్చు. వాటిని ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యాన్ని ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు ఈ బాప్తిస్మం వర్తమాన నిమిత్తమే కొన్ని మాటలు ధ్యానించబోతున్న సాయం చేసి మీ ఆత్మాభిషేకం నడిపింపు దయచేయండి. బయట ఉన్న పరిస్థితిని మీరు అనుకూలపరచండి. క్రీస్తు యేసులో అన్ని ప్రభావ సమాధానకరంగా చేయమని ఈ కూడికి అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వచ్చిన వారందరం బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి వెళ్ళి జరగకుండా సహాయం చేసి ముందున్న సమయంతో దీవించి అక్కడ తీర్చమని, పరిచయలో తోడుకొనమని. ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను కూడా బలహీనుడే, దేవరాత్రి ఆల్నైట్ ప్రేయర్లో కూడా తోడుకుంటారు. ఇప్పుడు కూడా అన్ని విషయాల్లో సహాయం చేసి ప్రతి ఒక్కరు తీర్చి ముందున్న సమయం దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాటను మనం చూస్తున్నాం. బాప్తిస్మం తీసుకోవటం అన్నది చాలా ఘనమైన విషయం. బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను. చాలు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. వివాహం ఎలాంటిదండి? ఘనమైనది. ఇప్పుడు ఈ బాప్తిస్మం ఎలాంటిది? ఘనమైనది. అన్ని విషయాల్లో కంటే కూడా బాప్తిస్మం అన్నది చాలా ఘనమైనది. ఎలాంటిది బాప్తిస్మం? చాలా ఘనమైనది. ఈ బాప్తిస్మం యొక్క ఉద్దేశము యేసు ప్రభు వారితో అంటకట్టబడినటువంటి అనుభవంలో తీసుకొస్తుంది. ఈ బాప్తిస్మం ద్వారా మన జీవితానికి ఎన్నో మేలులు దేవుడు చేస్తాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే
నా దృష్టిలో నేను చెప్పగలుగుతా బాప్తిస్మం అన్నది చాలా ఘనమైనది. ఎందుకు ఆ మాట మనం సెలవిస్తూ వస్తున్నామంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంటే ప్రదానం చేయబట్టం కూడా ఘనమైందేగా, అవునా కదా. ప్రధానం అంటే మన భాషలో ఏంటి? ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం, అవునా కదా. నిశ్చితార్థం చేయబట్టం, ఎంగేజ్మెంట్ చేయబట్టం కూడా ఘనమైందే కదా. నేను అనుకుంటే ఈ బాప్తిస్మము ఒక నిశ్చితార్థం లాంటిది. ప్రభుతో మనకి చేస్తున్నటువంటి నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్. మరి పెళ్ళి ఎప్పుడు జరిగిద్దో? పెళ్ళి ఎప్పుడు? సంఘం ఎత్తబడినప్పుడు, సంఘం మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత పెండ్లి విందు గురించి మనం చూస్తున్నాం. అది మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం, అంతేనా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాం పెండ్లి విందు కదా. 25వ అధ్యాయమే కదా. 25వ అధ్యాయంలో పెండ్లి కుమారుడు వస్తాడు, పెండ్లి కుమార్తెని తీసుకెళ్తాడు, పెండ్లి విందుని గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నాకు తెలిసి బాప్తిస్మం అన్నది క్రీస్తుతో ఒక ప్రదానం చేయబడుతున్నటువంటి అనుభవం. అంటే ఇది వివాహానికి సంబంధించిన కోణంలోనే ఉంది. ఎలా ఉంది? వివాహానికి సంబంధించిన కోణంలో. ఇప్పుడు వివాహం ఎలాంటిది? వివాహం అన్ని విషయంలో అంటే బాప్తిసం కూడా ఎలాంటిది? చాలా ఘనమైనది. ఎలాంటిదండి? ప్రభుతో జరిగే వివాహం ఎంత ఘనమైనదో ప్రభుతో చేయబడే ఈ యొక్క ప్రదానము అంత ఘనమైనది. ఎంత ఘనమైనదండి? చాలా గొప్ప ఘనమైనది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంటే మన వివాహాలు కాదండి. మన వివాహాలు ఘనమైనయో ఘనహీనమైనో దేవునికి తెలుసు. ఇక్కడ రాయబడిన వివాహం అంటే యేసు ప్రభువారితో మనకు జరగబోయే వివాహం. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె అంటే స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘంతో జరగబోతున్నటువంటి వివాహం ఎంతో ఘనమైనది. అది పౌలు స్పష్టంగా చెబుతున్నాడు హెబ్రీయులకు రాస్తూ. ఏమంటున్నాడు? వివాహం అన్న విషయంలో ఘనమైంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెండ్లి కుమారుని మనం చూస్తున్నాం, ఆయనతో వివాహం ఉంది. ఆ వివాహం చాలా ఘనమైనది. ఈ లోకంలో జరిగే వివాహాలు ఘనమైన రీతిలో జరిగినట్టు ఉంటాయి, కానీ చివరికి ఘనహీనమైనవిగా అవుతాయి. ఎలా అవుతాయి? ఘనహీనమైనవిగా. అంటే ఘనమైన వారు చాలా డబ్బులు పెట్టి పెళ్లి చేసుకుంటాం, చివరికి విడాకులు తీసుకున్న అనుభవాలు కనపడతాయి. చివరికి విడాకులు తీసుకున్నట్టు, విడిపోయినట్టు మనం చూస్తూ వస్తాం. కానీ ఈ యొక్క ప్రదానం చేయబడినటువంటి వివాహం ఎలాంటిదంటే విడిపోవటానికి అవకాశమే లేదు, దొరకదేక మన దగ్గర. అంత గొప్ప వివాహం ఇది. అయితే నేనంటే అక్కడ ఈ బాప్తిసం చాలా ఘనమైనది. ఘనమైన బాప్తిసం తీసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు అసలైన వర్తమానంలోకి వచ్చాం. ఘనమైన బాప్తిస్మం తీసుకునేటప్పుడు లేదా ఘనమైన బాప్తిస్మం తీసుకోవటానికి మనం ఏం చేయాలి అని అంటే 2 భాగాలు చూడొచ్చాం, లేదా ఇంకో కోణంలో ఏం చూద్దాం. ఘనమైన బాప్తిస్మం తీసుకోవడానికి ఏం చేయాలా? మీకు మరలా చెబుతున్నానండి, వివాహం అనేది ఎంత ఘనమైనదో బాప్తిస్మం అంత ఘనమైనది. ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవడానికి ఏం చేయాలి? మొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. మార్క్ అనగానే గుర్తొచ్చాడు. మార్క్ రాలేదయ్యా, రమ్మని చెప్పానుగా, పండుగ ఫోన్ చేయలేదా? మార్క్ సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం అన్నది అనేక రకాలు ఉన్నాయి, కానీ మీకు అన్ని కలిపి ఒకే కోణంలో చెప్పేస్తున్నా. ఘనమైన బాప్తిస్మం ఎలాంటిదంటే, ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, ఈ ఘనమైన బాప్తిస్మం అసలు ఎందుకు తీసుకోవాలి అంటే, మన జీవితాలు పాప క్షమాపణ నిమిత్తము. ఎందుకు తీసుకోవాలండి బాప్తిస్మము? పాప క్షమాపణ. ఘనమైన బాప్తిస్మాన్ని మనం తీసుకుంటున్నప్పుడు, ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవాలంటే మనకేముండాలి? మొదట పాప క్షమాపణ. సరే, ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవడానికి కారణం ఏంటి? మన పాపాలు క్షమించబడటానికి. ఇప్పుడు అర్థమవుతుందండి. ఘనమైన బాప్తిస్మం ఎలాంటిదంటే పాపాలు క్షమించబడటానికి. ఈ ఘనమైన బాప్తిస్మం నేను కొత్త పేరు పెడుతూ వచ్చేది ఘనమైన బాప్తిస్మం.
ఎలాంటిది? ఘనమైనది. వివాహము అన్ని విషయాలు ఎలా ఘనమైనదో ఈ బాప్తిస్మం కూడా ఘనమైనది. ఈ ఘనమైన బాప్తిస్మము తీసుకోవడానికి గల కారణం ఒకటే, ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవాలంటే ఏం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తం. మన జీవితాల్లో ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవడానికి కారణం ఏంటంటే మన పాపాలు క్షమించబడటానికి. ఏవైతే మనం పాపాలు చేస్తూ వచ్చామో, ఏవైతే పాపాలు జరిగిస్తూ వచ్చామో, ఏదైతే పాపం చేస్తూ వచ్చామో, ఎప్పటి నుండి మనం పాపం చేస్తూ వచ్చామో చెప్పండి? ఎప్పటి నుండి? ఎక్కడ రాయబడుతూ వచ్చిందన్నమాట? కీర్తనలు ఎక్కడ? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? చాలక్క, చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భము. అంటే ఇక్కడ పుట్టుకతో వచ్చిన పాపాలు, పుట్టుకతో వచ్చిన పాపాలే కాదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయం ఏం చేశాడు? వ్యభిచరించాడు. అంటే పాపం చేసినట్టు. అంటే చూపుల్లో వచ్చిన పాపం, పుట్టుకతో వచ్చిన పాపం, చూపులతో వచ్చిన పాపం. మన కాళ్ళు పాపం చేయడానికి పరిగెడుతున్నాయి, కాళ్ళను బట్టి వచ్చిన పాపం. చేతులు పాపం చేయడానికి పరిగెడుతున్నాయి, చేతులతో వచ్చిన పాపం. తలంపులు, పాపపు తలంపులు కలిగి ఉన్నాం, ఆ తలంపులను బట్టి పాపం. సో ఎన్ని కోణాల్లో ఉందో చూడండి పాపం అంటే. అసలు ఈ పాపం ఎక్కడ ఉంటుంది? పాపం ఎక్కడ ఉంటుంది? వాక్య వెలుగులో చెప్పండి, పాపం ఎక్కడ ఉంటుంది? పాపం ఎక్కడ ఉంటుందన్న, పాపం ఏంటో నేను అడగలా. పాపం ఎక్కడ ఉంటుందన్న, పాపం ఏంటో అని నేను అడగట్లా. పాపం ఎక్కడ ఉంటుంది? రండి, మనలో ఉంటుంది కదా. ఆదికాండము 4వ అధ్యాయం. పాపం ఎక్కడ ఉంటుంది? ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఎక్కడుందండి పాపం? వాకిట, గడప దగ్గరే కాచుకుని ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏడుంది? గడప దగ్గరే కాచుకుని ఉంటుంది. ఎప్పుడు బయటకు వస్తావా, ఇప్పుడు పాపలు పడేయటానికి. హృదయం అనే తలుపు దగ్గరే కాచుకుని ఉంటుంది. దేవుని మందిరం తలుపు దగ్గరే కాచుకుని ఉంటుంది. నువ్వు విన్న వాక్యాన్ని తీసివేసి నీ జీవితం పాపలు పడేయటానికి సిద్ధముగా చేయటానికి పాపము కాచుకుని ఉందంట. ఎలా ఉంది? పొంచి ఉంది, సిద్ధముగా ఉంది. ఇలాంటి సిద్ధముగా ఉన్న పాపములు ఎన్నో మనం చేస్తూ వచ్చాం. తల్లి గర్భం నుండి చేతులతో, తలంపుల్లో, కాళ్ళతో, ఆలోచనలు, ఉద్దేశాలతో ఎన్నో పాపాలు మనం చేస్తూ వచ్చాం. చేసిన ప్రతి పాపం నుండి కూడా క్షమాపణను పొందటం కొరకై యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి అని ఎవరైతే అడుగుతారో ఆ పాపాలు క్షమించబడిన రీతిలో ఉండటం కొరకు, పాపాలు క్షమించబడిన అన్న నిశ్చేత కొరకు మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం. ఏ బాప్తిస్మం ఇది? ఘనమైన బాప్తిస్మం. నిజంగా ఇప్పుడు బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఘనమైన వారే. నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా ఘనమైన బాప్తిస్మం గురించి ఎప్పుడు నేను చెప్పలా. బాప్తిస్మం గురించి చాలాసార్లు చెప్పే కానీ ఘనమైన బాప్తిస్మం అని ఎప్పుడు చెప్పలా. నేను ముందర కూడా సిద్ధపడింది కూడా కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు బయలుపరుస్తున్న ఆలోచనలు ఇవి. ఈరోజు ఘనమైన బాప్తిస్మం ఘనంగా జరిగింది, చూస్తూ ఉండండి ఎంత ఘనమైనదో. ఈ బాప్తిస్మం ఎలాంటిది? ఘనమైన బాప్తిస్మం. దీన్ని పొందుకోవాలి. ఈ ఘనమైన బాప్తిస్మం మనం తీసుకోవడానికి కారణం ఏంటంటే మన పాపాలు క్షమించబడటానికి. ఏవైతే మనం పాపాలు చేస్తూ వచ్చామో, ఏవైతే ఇప్పటి వరకు పాపాలు చేస్తూ వచ్చామో ఆ పాపాలు క్షమించబడటం కొరకు. రెండోదిగా ఘనమైన బాప్తిస్మం దేనికి? రెండో కోణాన్ని కూడా చూద్దాం రండి. ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవడానికి కారణం ఏంటి? ఒకటి, మన పాపాలు క్షమించబడటానికి. రెండు, క్షమించబడ్డాయా లేవా బాప్తిస్మం తీసుకునేవాళ్ళు? ఒప్పుకున్నారా పాపాలు లేదా? రెండోదిగా మనం చూసినట్టే ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకు? ఒకటి, మన పాపాలు క్షమించబడటానికి. రెండు, ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవడానికి కారణం మనం ఎందుకు తీసుకుంటున్నామంటే రెండో మాటను మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం.
అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది ఈ పాపములను కడిగి చాలు చాలు చాలు. మీకంటే మీ అత్తగారు స్పీడ్గా ఉందమ్మా. బాప్తిసం తీసుకుని మీరు స్పీడ్గా ఉండాలి చదవడానికి. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. ఘనమైన బాప్తిస్మము మనం ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ కొరకు. పుట్టుకతో వచ్చిన పాపాలు, ఇప్పటి వరకు ఏ పాపాలు చేసామో అవన్నీ క్షమించబట్టాను. రెండు, ఘనమైన బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే పాపాలు కడిగి వేయబడటానికి. క్షమాపణ వేరు, కడగటం వేరు. ఇక ఆ పాపాలు కడిగిన తర్వాత కనబడతాయా? కనబడవు. కాబట్టి వాక్యం చేత మనల్ని నిర్మలమైన పాల చేత పోషించబడి మనం వాక్యం చేత శుద్ధి చేయబడుతున్నాం. కానీ ఈ యొక్క బాప్తిస్మం ఎలాంటి బాప్తిస్మం? ఇది ఘనమైన బాప్తిస్మం. ఈ బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలంటే బాప్తిస్మం తీసుకోవడానికి గల కారణము ఒకటి, పాప క్షమాపణ నిమిత్తం ఘనమైన బాప్తిస్మం తీసుకోవాలి. మన పాపాలు క్షమించబడటానికి కొరకు ఒప్పుకోవాలా, ఈ క్షమించబడే అన్న నిశ్చయిత కొరకు. రెండు, మన పాపాలు కడిగి వేయబట్టడానికి తీసుకోవాలి. ఈ ఘనమైన బాప్తిస్మం దేని కొరకు? మన పాపాలు కడిగి వేసేడు అన్నదానికి రుజువు కొరకు. ఏవేవైతే మనలో పాపాలు ఉంటూ వచ్చినాయో, ఏ పాపాలు అయితే మనం చేస్తూ వచ్చామో, ఏ పాపపు జీవితాన్ని అయితే కొనసాగిస్తూ వచ్చామో, ఆ పాపాలన్నీ కూడా నేటితో ప్రభు కడిగేసాడు అన్నదానికి సూచనగా ఈ ఘనమైన బాప్తిస్మం. బాప్తిస్మం దేనికండి? మన పాపాలన్నీ కూడా కడిగి వేయబట్టడానికి సూచన. ఈరోజు నా పాపాలన్నీ కూడా ప్రభు కడిగేసాడు. ఈ రోజుతో కూడా నా పాపాలు ఏవేవైతే నాలో ఉండేవో ప్రతి పాపము కూడా, ఎలాంటి పాపాలు అవి? ఇప్పుడు చెప్పండి. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఎన్ని పర్యాయములు దేవుని ఆజ్ఞలు అతిక్రమించాం, ఎన్నిసార్లు దేవుని మాటలు అతిక్రమించిన వారు కొన్నాం, ఎన్నిసార్లు దేవుని వాక్యాలు అతిక్రమించిన వారు కొన్నాం, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా రక్షణ పొందు, మార్మోస్ పొందు, పాప క్షమాపణ పొందు, జీవితం మార్చుకొని ఎన్ని పర్యాయములు దేవుడు మాట్లాడినా మన జీవితాన్ని కఠినం చేసుకుని ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా దేవుని మాటకు లోబడకోకుండా ఆజ్ఞ అతిక్రమించాం. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా దేవుని ఆజ్ఞను కాదన్నాం. కానీ ఈ రోజుతో దేవుని ఆజ్ఞని కాదన్న ప్రతి పాపం అంతా కూడా ఏం చేయబడుతుంది? మరి మీ పాపాలన్నీ కడిగి వేయబడుతున్నప్పుడు మాకు కొన్ని మంచినీళ్ళు పెట్టొచ్చుగా? కాదు, కొన్ని మంచినీళ్ళు పెట్టవచ్చు కదా. రాజన్నకు స్పెషల్గా ఒక బాటిల్ తీసుకురండి. కాబట్టి నాకు తెచ్చిన బాటిల్ కాకుండా ఇంకో బాటిల్ స్పెషల్గా తీసుకురండి. కొత్త బాటిల్ కాదులే ద్వారా, పాతయే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఘనమైన బాప్తిస్మం ఎలాంటిది? ఒకటి, ఘనమైన బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకు? మన పాపాలు క్షమించబట్టానికి. రెండు, ఘనమైన బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలా? పాపములు ఏం చేయాలా? కడిగివేయబట్టానికి. ఏవే పాపాలు అయితే ఉండే అవన్నీ కడిగివేయబట్టానికి ఘనమైన బాప్తిస్మం తీసుకోవాలి. ఈరోజు ఏ పాపాలు, దేవుని ఆజ్ఞను మీరిన ఏ పాపాలు అయితే ఉండేవో అవన్నీ కడగబట్టానికి ఈరోజు ఘనమైన, నాకు చెబుతుంటేనే చాలా సంతోషం ఉందయ్యా, తీసుకునే మీకు ఎట్టుందో కానీ ఘనమైన బాప్తిస్మం ఎంతో ఘనమైంది. వివాహం అన్ని ఈ లోకంలో ఉన్న వాటి ఘనమైన ఏవేవి ఉన్నాయి ఈ లోకంలో? చెప్పండి, ఈ లోకంలో ఘనమైన ఏవేవి ఉన్నాయి? రాజన్న టైం లెక్కేస్తాడు ఎంతసేపు చెబుతానని, అందుకే తొందరగా ముగిచ్చేస్తా. ఈ లోకంలో ఘనమైన ఏముంటాయి చెప్పండి? డబ్బు, పదవి, పేరు, ప్రఖ్యాతి, ఘనత. చెప్పినే దాంట్లోనే అద్దాలు తీసుకొచ్చేస్తారులేండి పదాలు. ఇంకా బంగారం విలువైంది, వెండి విలువైంది, సిల్వర్ విలువైంది, ఇంకా వజ్రం, డైమండ్ విలువైంది. నేను చెప్తున్నా కదా, ఒక 100 కోట్ల డబ్బులు నీ దగ్గర పెట్టిన, ఒక ఈ రూమ్ అంత పెద్దది డైమండ్ తీసుకొచ్చి నీకు గిఫ్ట్గా ఇచ్చిన, దానికంటే కూడా విలువైన ఘనమైనది ఏంటంటే ఈరోజు బాప్తిస్మం. ఈరోజు నువ్వు తీసుకునే బాప్తిస్మం 100,000 కోట్ల కంటే కూడా ఘనమైనది. అంత ఘనమైన బాప్తిస్మం దేవుడు నీకు ఇస్తున్నాడు ఈరోజు. ఎంత సంతోషం! ఏంటి కీర్తన, చాలా సంతోషంగా ఉండవు ఈరోజు, చాలా సంతోషం. ఎంతో ఘనమైన బాప్తిస్మం.
వివాహం ఘనమైనది అని ఎలా ఉంటుందో బాప్తిస్మం ఎంతో ఘనమైనది. కోట్ల కంటే, డైమండ్ కంటే, సిల్వర్ కంటే, ఇంకా ఇంకోటి ఏదో ప్లాటినం కంటే, నా బండే ప్లాటినం, అదే మర్చిపోయా, ఇంకా చాలా వీటన్నిటికంటే విలువైనది బాప్తిస్మం అంటే ఎంత గొప్పదో చూడండి. ఘనమైన బాప్తిస్మం. ఇప్పుడు అనుకుంటారు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ, అరే ఈరోజు నేను బాప్తిస్మం తీసుకుంటే బాగుండేది. ఘనమైన బాప్తిస్మం అంటే చాలా బాగుంది, ఈరోజు నేను తీసుకుంటే ఎంత బాగుండేది అనుకుంటున్నారేమో. మీరు ఆల్రెడీ ఘనమైన బాప్తిస్మే తీసుకున్నారు. ఆ మీది కూడా ఘనమైందనా? దేవునికి వందనాలు. ఘనమైన బాప్తిస్మం ఎంత గొప్ప విలువైనది. ఒక మాట అనిపించింది కదా, నాకు అనిపిస్తుంది ఈరోజు నేను కూడా ఘనమైన బాప్తిస్మం తీసుకుంటే బాగుండేదేమో. రాజన్న కాలు బాగాల, లేకపోతే తీసుకోవచ్చు. ఏనా చెరులో దిగితే రాజన్న నేను ఇద్దరం బాప్తిస్మాలు తీసుకోవాలి ఒకరికొకరు. కాబట్టి ఘనమైన బాప్తిస్మం ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే మన పాపాలు క్షమించబడ్డాయి అన్న రుచి, మన పాపాలు తుడిచివేయబడ్డాయి అన్న రుజువు కొరకు ఈ ఘనమైన బాప్తిస్మం. 3 ఈ ఘనమైన బాప్తిస్మం ఎందుకంటే రండి, మొదటిగా మన పాప క్షమాపణ నిమిత్తం, మన పాపాలు క్షమించబడ్డాయని. 2 పాపాలు తుడిచివేయబడ్డాయి, ఇక లేవు. ఇక నువ్వు చూడటం, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఒకసారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా ఉంటున్నావు? ఇక తెల్లని వస్త్రం ఎలా ఉంటావో అలాగుంటావు. చెప్తున్నారు జ్యోతి అక్క, మచ్చలేని వారిగా. ఇక బలలో పాల్గొనేటప్పుడు అన్ని మచ్చలు ఉంటాయి. మచ్చలేని వారిగా ఉంటావు. ఇక ఆ జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. అది ఘనమైనటువంటి బాప్తిస్మం. 3 ఘనమైన బాప్తిస్మం గురించి చూద్దారండి. రాజన్నకి ఇంకో మర్మం చెప్పలా. 2 వర్తమానాలు ఉండవు ఇప్పుడు. అంటే 2 గంటలు ఏడే చంపుతావయ్యి అనుకుంటాడేమో. ఏం పర్లేదు అన్న, భోజనం పెట్టిన తర్వాత బాప్తిస్మాలకు వెళ్దాం దేవుని చిత్తమైతే. కాబట్టి ఘనమైన బాప్తిస్మం. 2వదిగా పాప క్షమాపణ. 1 మొదటిదైతే, 2వది పాపాలు తుడిచివేయబట్టాను, కడిగివేయబట్టాను. 3 ఘనమైన బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకు ఘనమైన బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏంటి, దేని కొరకు ఘనమైన బాప్తిస్మం అంటే? 3వ మాట, 1 మన పాప క్షమాపణ నిమిత్తం, మన పాపాలు క్షమించబడ్డాయి అన్న రుజువు. 2 మన పాపాలు తుడిచివేయబడ్డాయి, మనం సువర్ణ వలె తీర్చబడ్డాం అన్న దాని సాదృశ్యం. 3 ఘనమైన బాప్తిస్మం దేనికంటే రండి చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం. అక్క నాకే కొద్ది చెవుడు ఉంది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి చాలక్క. ఈ బాప్తిస్మం దేనికంటే ఆహారం పుచ్చుకుని బలపరచబట్టానికి కాదు. దేనికి బాప్తిస్మం? జీవితం మార్చబట్టానికి. దేనికి? జీవితం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు బాప్తిస్మం తీసుకుంటున్నాడు. తీసుకోవడం ద్వారా ఏం జరిగింది? తన జీవితం మార్చబడింది. అవునా కదా? అదే జీవితం ఉందా? లేదు. అపోస్తలుడైన పౌలు బాప్తిస్మం తీసుకోకముందు ఎలా ఉన్నాడు? పౌలు ఏమంటాడు? పూర్వం నేను దోషకుడును, బాప్తిస్మం ముంగట ప్రభు దర్శించక మునుపు, రక్షణ లేనప్పుడు, బాప్తిస్మం తీసుకోక మునుపు పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరును, ఇంకా అనేక మందిని చంపడానికి సమ్మతించిన వాడిని, ఇంకా అనేక మందిని బాధపరిచిన వాడు, ఇంకా అనేక మందిని చెరసాల్లో వేసిన వాడు, ఇంకా అనేక మందిని గాయపరిచిన వాడు. పూర్వం నేను ఇలాంటి వాడిని, కానీ ఇప్పుడు నా జీవితం మార్చబడింది. నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత పూర్తిగా పౌలు జీవితం మార్చబడింది. ఇప్పుడు అంటాడు, నేను లోకమును, లోకము నాకును సిలువేయబడ్డాం. విరోధం కాదక్క, సిలువేయబడ్డాం. నేను లోకమును, లోకము నాకును సిలువేయబడ్డాం. ఇంకొక మాట అంటాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఇంకో మాట అంటాడు. ఏమంటున్నాడు? ద్వారా దేవునికి త్వరగా వివాహం చేయను కాక ద్వారా. థ్యాంక్ యూ, వాటర్ ఇచ్చావు. కాబట్టి 2వ మాట ఏంటి? పౌలు యొక్క జీవితంలో అంటాడు కదా, ఏమన్నాడు తెలుసా? 2వ మాట అంటే మనం చూసే దాంట్లో కాదండి, ఎక్కడ చూస్తున్నాం? పౌలు యొక్క జీవితంలో ఇంకో మాట. మొదట నేను లోకమును, లోకం నాకును సిలువ వేయబడింది అంటాడు. 2వది ఏమంటున్నాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం 17 నుండి.
క్రీస్తు నన్ను పంపలేదు గాని ఆ, క్రీస్తు యొక్క ఆ. శిలువ మర్మము వ్యర్థము కాకుండానట్లు వాక్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఉమ్. శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై చాలు చాలు చాలు. దేవుని శక్తి చూడండి, పౌలు ఏమంటున్నాడు? లోకం నాకును, నేను లోకములకు సిలువ వేయబడ్డాను అంటున్నాడు. ఇప్పుడు సిలువ ఎలాంటిది అంటున్నాడు? దేవుని శక్తి లాంటిది. జీవితం మార్చబడిందా లేదా? ఒకప్పుడు ఈ సిలువను గురించిన వారు దేవుని సువార్త చెబుతుంటే ఏం చేశాడు? కొట్టాడు, తిట్టాడు. దమస్క మార్గంలో ఉండారు, దమస్కులో ఉండారని చెప్పగానే దమస్క మార్గాన్ని బయలుదేరేడు వెళ్తున్నాడు, వారిని పట్టుకుని బంధించి గాయపరచడానికి. ఇప్పుడు అలాంటి పౌలే, సిలువే నాకు శరణం, నీ సిలువే నాకు శరణము యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణమేసు ప్రభు. ఒకప్పుడు పౌలు జీవితం ఎలా ఉంది? అనేకుల్ని గాయపరిచి, అవమానించి, నిందించి యేసు ప్రభువుని నమ్మారని చెప్పి కొందరిని గాయపరిచాడు, కొందరిని చంపడానికి సమ్మతించాడు, కొందరిని బాధపరిచిన వాడు. ఇప్పుడు చూడగా ఆ సిలువే నాకు, నేను లోకం నాకు సిలువే పడ్డావేక. ఒకప్పుడు ఆ సిలువ గురించి తెలియక, తెలియక, ఇంకా ఒకప్పుడు తెలియక చేసింది కాబట్టి కనికరించబడుతుంది. ఇప్పుడు సిలువే నా గురి ఎద్దకు పరిగెత్తుతున్నా. సిలువ నాకు శక్తి లాంటిది. ఒకప్పుడు ఈ సిలువను గురించి ప్రకటించిన వారిని గాయపరిచి కొట్టినవాడు. అంటే ఇప్పుడు ఏమయ్యాడు? సిలువే నా గురి, సిలువే నాకు, ఇంకా సిలువ తప్పితే ఇంకోటి లేదు, నేను లోకం నాకు సిలువే పడ్డాం. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనంగానే రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఈ మాటలు ఎక్కడి నుండి వచ్చినాయి? జీవితం మార్చబట్టం ద్వారా మార్చివేయబడింది జీవితం మొత్తం. ఇక ఆ పాత జీవితం లేదు, పాత స్వభావం, పాత మనస్తత్వం, పాత ఆలోచన లేవు. ఇప్పుడు స్పష్టముగా జీవితం మార్చబడింది. ఘనమైన బాప్తిస్మం ఎలాంటిదంటే మన జీవితాన్ని మార్చేసింది. ఎలాంటిది ఘనమైన బాప్తిస్మం? మన జీవితాన్ని మార్చేసిద్ది. మన జీవితమే పూర్తిగా మార్చబడింది. అందుకంటారు కదా, ఇక జీవించేవాడు నేను కాదు నా యందున్నా. ఇప్పటి నుండి ఘనమైన బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఏముంటుంది? కీర్తన భలే నవ్వుతుంది చక్కగా. ఎందుకు కీర్తన? చాలా సంతోషం ఉన్నట్టుంది కీర్తనకి. ఘనమైన బాప్తిస్మం, ఇక జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తు వచ్చేసాడు. పౌలు చెబుతున్న మాటలు ఎంత గొప్ప. జీవితం మార్చబడలా? బాప్తిస్మం, ఘనమైన బాప్తిస్మం ఎలాంటిదంటే మన జీవితాన్ని మార్చేస్తుంది. తర్వాత ఎన్నో మాట ఇది? 3. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయి. కాడు 7 కదా. రాజన్న నా మొహం ఇంకా చూస్తాడు. ఏంటక్క 5 చెప్పాలా 7 చెప్పాలా? 14 పాయింట్లు చెబుతా. కాబట్టి 4వ కోణాన్ని మనం చూద్దాం. ఏంటి 4వ కోణం? మొదటిగా ఘనమైన బాప్తిస్మం మనం తీసుకుంటున్నాం. ఎందుకు? పాప క్షమాపణ నిమిత్తం, మన పాపాలు క్షమించబడటానికి. 2 ఘనమైన బాప్తిస్మం ఎందుకు? పాపాలు కడిగివేయబట్టానికి, పూర్తిగా సువర్ణ వల్ల తీర్చబడడానికి, మచ్చడాగు లేని వారికి చేయడానికి. 3 ఘనమైన బాప్తిస్మం దేనికి? కీర్తన జీవితమే మార్చబడటానికి. 4 ఘనమైన బాప్తిస్మం దేనికంటే, ఆ పాయింట్లు ముందరే లీక్ చేయొద్దాక, ఇంకా చాలా ఉంటాయి. 4వదిగా ఘనమైన బాప్తిస్మం దేనికంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఈ ఘనమైన బాప్తిస్మం దేనికి? మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. అక్క వెనక నుండి చదివేదానికి టైం పట్టింది అక్క, ముందు నుండి చదువుతారు. యోహాను అరణ్యంలో ఉండి బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచు. ఇక 4వ కోణాన్ని చూస్తున్నాం. ఘనమైన బాప్తిస్మం దేనికంటే? మారు మనసు కొరకు, మారు మనసు జీవితాన్ని మనం కలిగి ఉండటానికి. ఏ జీవితం అండి? మారు మనసు. ఒక మారు మనసు కలిగినటువంటి జీవితం కలిగి ఉండటానికి ఘనమైన బాప్తిస్మాన్ని తీసుకుంటున్నాం. ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా మన పాపాలు క్షమించబడుతున్నాయి. ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా మన పాపాలు కడగబడుతున్నాయి. ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా ఏం చేయబడుతుంది? మన జీవితం మార్చబడుతుంది. ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా 4వదిగా ఏం జరుగుతుంది? మారు మనసు పొందుతున్నాం. ఏం పొందుతున్నాం? మారు మనసు. మారు మనసు యొక్క అనుభవంలోకి మనం వచ్చేస్తున్నాం. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు బాప్తిస్మం తీసుకునే వాళ్ళే చెప్పాలి. మీరు తీసుకుంటారా? మీకు ఏమంటారు మరి? బాప్తిస్మం తీసుకునే వాళ్ళు చెప్పాలి.
మారు మనసు అంటే ఏంటి? పాత స్వభావాన్ని బట్టి ఆ పాత స్వభావాన్ని వదిలిపెట్టుకుని నూతన స్వభావం. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం కాడి నుంచి రాస్తాడు కదా, ఇదిగో నూతన స్వభావము. ఏంటిది? నూతన స్వభావం. ఇక బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక కొత్త జీవితం, కొత్త స్వభావం మనలోకి వచ్చేస్తుంది, కొత్త మనస్తత్వం మనలోకి వచ్చేస్తుంది, కొత్త ఆలోచన మనలోకి వచ్చేస్తున్నాయి. రాత్రి ఆల్రెడీ ప్రేయర్లో అందరూ ప్రార్థన చేశారు, కానీ ఒక్కరి ప్రార్థన నా జీవితంలో మర్చిపోలేను. రాత్రి చేసిన ప్రార్థన, ఒక వ్యక్తి చేసిన ప్రార్థన జీవితంలో మర్చిపోలేను. ఎంత ఘనమైందంటే రాత్రి ఆల్రెడీ ప్రేయర్లో చేసిన ప్రార్థన అస్సలు నేను ఆశ్చర్యపోయా. ఇలాంటి ప్రార్థన చేయగలుగుతారా? ఇలాంటి ప్రార్థన ఉందా? నేను ఊరకనే అన్నా, అమ్మ నువ్వు కూడా బాప్తిసం తీసుకో అన్నా, నువ్వు కూడా బాప్తిసం తీసుకో, దేవుడు సమయం ఇస్తా అన్నా. సరేనన్నా అంది. మరి ఎంత గొప్ప ప్రార్థన చేసిద్దని నేను ఊహించలా. నిజంగా ఎంత గొప్ప అనుభవం అంటే ఆ ప్రార్థన వింటే నేను ఆమెనని కూడా గంభీరంగా చెప్తూ వచ్చా, ఆమెనని కూడా చాలా గొప్పగా చెప్తూ వచ్చా. ఎంతో ఘనమైనటువంటి ప్రార్థన. బాప్తిస్మం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈ బాప్తిస్మం ఏం చేస్తుందండి? మనకు మారు మనసును తీసుకొస్తుంది, మనసు మార్చే అనుభవంలో తీసుకొస్తుంది. ఆ డోర్ క్లోజ్ చేయండి. మనసు మార్చబడుతుంది. ఈ మారు మనసు ద్వారా మన జీవితం పూర్తిగా మార్చబడుతుంది. ఏవేవైతే లోకం పాపం ఉందో దాని నుండి మనం ఏం చేయబడుతున్నాం? మార్చబడుతున్నాం. ఎంత గొప్ప ఘనమైన బాప్తిస్మో చూడండి, ఎంత గొప్ప ఘనమైన బాప్తిస్మము. ఈ బాప్తిస్మానికి ఉన్న ప్రత్యేకత చూడండి. ఆ తలుపులు కూడా వేసేయండి. ఈ బాప్తిస్మానికి ఉన్న ప్రత్యేకత చూడండి. ఈ బాప్తిస్మం ఎలాంటిది? మారు మనసునిచ్చే బాప్తిస్మం, మారు మనసు కొరకైన బాప్తిస్మం. ఈ బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, ఈ బాప్తిస్మంలో పాలు పంపులు కలిగి ఉండటం ద్వారా, ఈ బాప్తిస్మం యొక్క అనుభవంలోకి మనం రావటం ద్వారా మన జీవితంలో గొప్ప మారు మనసు వచ్చేస్తుంది. ఏమొస్తుందండి? గొప్ప మారు మనసు. ఆ మారు మనసు ద్వారా మన జీవితమే మార్చబడుతుంది. ప్రతిరోజు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రతిరోజు మన జీవితంలో, ప్రతిరోజు మన కుటుంబంగా, ప్రతిరోజు కూడా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, ఇది తప్పు, ఇది పొరపాటు, ఇది పాపము, ఇది చేయొద్దు, ఇది చేయడం ద్వారా నీకు నష్టం కలిగిద్దని మారు మనసు వచ్చింది. ప్రతిరోజు ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా నీకు మారు మనసు వస్తుంది. ఏంటి ఆ మారు మనసు? ఇది దొంగతనం చేస్తాం, ఈ ఫోను ఒకప్పుడు అలవాటు ఉంది, ఇక వద్దు, ఇక దొంగతనం చేయకూడదు. ఇది మారు మనసు. అబద్ధం ఆడతాం. ఇంట్లో నాయన ఉండా, అమ్ముందా, లేదన్నా, లేదక్క అని అబద్ధం ఆడతాం. ఇక అది ఉండదు. ఇంట్లో నాయన అమ్మ లేరని చెప్పమన్నా కానీ ఉండాలనే చెబుతాం. అదే మారు మనసు అంటే. ఇంకా మారు మనసు అంటే చెప్పు జ్యోతక్క, సంఘ ప్రార్థనకు వస్తా ప్రభువా, అది మారు మనసు. కానీ వచ్చేవారు రాము, కానీ కంటిన్యూషన్ గా రావాలి. అది మారు మనసు అంటే. అంటే మారు మనసు అని ఎందుకంటే ఒప్పుకుంటున్నాం, ఇది నేను తప్పు చేశాను, ఈ పాపం చేశాను, ఈ పొరపాటు చేశాను, ఇక ఇది చేయను ప్రభా, ఇక నూతనంగా ఇక నుండి ఈ తప్పు చేయకుండా మంచిగా జీవిస్తానన్నది మారు మనసు. ఇది తప్పు అని చెప్పేదే మారు మనసు. ఇది పాపము, ఇది చేయకూడదని చెప్పేదే మారు మనసు. ఇది చేస్తే నష్టం ఉందని చెప్పేదే మారు మనసు. ఇది పాపం జీవితం దేవునికి విరోధమైందని చెప్పేదే, మనలో ఉండి మనల్ని గద్దించేదే మారు మనసు. మారు మనసు అంటే అదే. మనలో ఉంటే మనల్ని గద్దించిద్ది. ఈ అబద్ధం ఆడద్దు, ఈ పొరపాటు చేయొద్దు, ఈ తప్పు చేయొద్దు, ఈ పాపం చేయొద్దని గద్దించింది మారు మనసు. వద్దు ఈ తప్పు చేయొద్దని అడ్డగిస్తుంది మారు మనసు. మారు మనసు అడ్డగిస్తున్నా ఏమైందిరా ఒకసారి కానీ పాపం చేసావంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్టే. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏమైంది? ఈ యుగమందే నేను, రాబోయే యుగమందే నేను. మత్తయి సువార్త 12 వచనంలో రాయబడి 11:10 వచనం రాయబడుతూ వచ్చింది. ఈ యుగమందే నేను, రాబోయే యుగమందే క్షమాపణ లేదంట. మారు మనసు అంటే అంత గొప్పదో తెలుసా? ఎంత ఘనమైనదో మారు మనసు. అంత ఘనమైన మారు మనసు మీరు పొందుతున్నారు. మీ జీవితాన్ని మార్చేసే మారు మనసు, తప్పు చేయకోకుండా అడ్డగించే మారు మనసు. అంత గొప్ప మారు మనసుని ఘనమైన బాప్తిస్మం ద్వారా మీరు పొందుకుంటున్నారు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఈరోజు ఆ మారు మనసు ఉందా? పరిపూర్ణం చేసుకుంటున్నారు. ఆ మారు మనసుని పొందుకున్నారు ఆల్రెడీ, కానీ ఆ మారు మనసుని ఏం చేసుకుంటున్నారు? స్థిరమైనదిగా చేసుకుంటున్నారు ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా. ఎంత గొప్ప ఘనమైన బాప్తిస్మం చూడండి. ఎన్నమాట ఇది? 4 ఇంకా 3 ఉన్నాయి. కాబట్టి 5వ మాటను మనం చూద్దామండి. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. ఎండాకి వెళ్తున్నా
తీసుకొని వస్తారా లేకపోతే ఎట్లా? రైట్, పోండి త్వరగా రండి, మీకే ఇంకొక వర్తమానం చెబుతాం మీరు వచ్చిన తర్వాత. కాబట్టి ఘనమైన బాప్తిస్మము. రెండోదిగా మార్కు సువార్త ఏమని చెప్పామండి? లూకాసు సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు తన చేత ఆ, బాప్తిసము పొందవలసిన సమూహములను చూసి, సర్వసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చాలు అమ్మా. సరే, ఇప్పుడు బాప్తిసం తీసుకునేవాడు చెబుతారు. పెళ్లి ప్రమాణాలు కాదండి, బాప్తిస్మం తీసుకునేవాడు చెబుతారు. మొదటిగా ఘనమైన బాప్తిస్మము దేని కొరకు తీసుకుంటున్నాం? అక్క, మీరు బాప్తిసం తీసుకుంటున్నారా? నూతనంగా బాప్తిసం తీసుకోబోయే వాళ్ళు చెప్పాలి. ఘనమైన బాప్తిసం దేని కొరకు తీసుకుంటున్నాం? మన పాపాలు క్షమించబడ్డాయి అన్న రుజువు కొరకు. రెండు, ఘనమైన బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నాం? పాపాలు కడిగి వేయటానికి. పండుగే ముందర ఉన్నట్టున్నాడు. పండు అసలు లేడీస్ అందరిలో అన్నిటికంటే ఫస్ట్ ఉంటారు. ఈరోజు నువ్వేంటో ముందర ఉండవు. సరే, దేవునికి వందనాలు. ఇంట్రెస్ట్ ఉందా? ఒక్కడుండా, ఎక్కువ మంది ఉండా, బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం ఇంపార్టెంట్. 3, ఘనమైన బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నాం? జీవితం మార్చబడిందన్న రుజువు కొరకు. 4, ఘనమైన బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నాం? మారు మనసు కలిగిన జీవితం నాకుందని రుజువుపరచుకోవడానికి. 5, ఈ ఘనమైన బాప్తిసం ఎందుకంటే లూకాసు సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం రాబో ఉగ్రత నుండి నేను తప్పించబడ్డానన్న రుజువు కొరకు. దేని కొరకండి? రాబో ఉగ్రత నుండి నేను తప్పించబడ్డాను. ఏ ఉగ్రత అయితే ఈ భూమి మీదకి రాబోతుందో, ఏ భయంకరమైన ఉగ్రత అయితే ఈ లోకంలో ప్రవేశించబోతుందో, దేవుని యొక్క మహా భయంకరమైన ఉగ్రత నుండి నేను తప్పించబడ్డాను అన్న దానికి రుజువు కొరకే బాప్తిస్మం. దేని కొరకు ఇష్టం అక్క? పర్లేదా, కాళ్ళు చాపుకోలే కానీ కాళ్ళు నొప్పులుంటే దేని కొరకు చెప్పండి. అందుకే నిద్రపోకూడదు. కాళ్ళు నొప్పులు ఉంటే కాళ్ళు చాపుకోవచ్చు, కుర్చీలో కూర్చోండి అవసరమైతే పర్లేదు, కానీ నిద్రపోతే కష్టం అక్క. ఘనమైన బాప్తిసం ఇది. కాబట్టి పెళ్లి జరిగేటప్పుడు ఎవరైనా నిద్రపోతారా? మరి ఇది అంతకంటే మనకు జరిగిన వివాహాల కంటే ఘనమైనది బాప్తిస్మం. ఘనమైన బాప్తిస్మం ఇది. కాబట్టి ఈ బాప్తిస్మం ఎలాంటిది? 5వదిగా ఉగ్రత నుండి తప్పించేది. క్షమించండి, ఉగ్రత నుంచి తప్పించబడ్డమన్న రుజువు కొరకైన బాప్తిస్మం. ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, ఈ ఘనమైన బాప్తిస్మంలో పాలు పంపులు కలిగి ఉండటం ద్వారా, ఈ ఘనమైన బాప్తిస్మంలో నువ్వు కలిగి ఉండటం ద్వారా ఏమి రుజువు అండి? ఉగ్రత నుండి తప్పించబడుతున్నావు, రాబోతున్న ఉగ్రత నుండి. అంటే ఈ ఘనమైన బాప్తిసం తీసుకుంటం ద్వారా రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడ్డ రుజువు. దానికి అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం రాయబడుతుంది. యేసు రక్తము ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం కడగబడి మరింత నిశ్చేతగా ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు రక్తం ద్వారా నేను కడగబడి ఉగ్రత నుండి నేను తప్పించబడ్డానన్న దానికి రుజువు. దామ్మ, రామ్మ, తెరీసా దా. కాబట్టి రాబోతున్న ఉగ్రత నుండి, భయంకరమైన ఉగ్రత నుండి నేను తప్పించబడ్డాను అన్నదానికి సూచన. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాను, నా పాపాలు క్షమించబడ్డాయి, నా జీవితం మార్చబడింది, నా ప్రవర్తన మార్చబడింది, నేను ఏవేవైతే పాపాలు చేస్తూ వచ్చినా వాటి విషయమై నేను రక్షణ పొందాను, నా జీవితం మార్చబడింది. యేసు ప్రభు తన రక్తం ద్వారా ప్రతి పాపాన్ని కడిగాడని రుజువు. కాబట్టి యేసు ప్రభు తన రక్తం ద్వారా పాపం కడగడం ద్వారా నేను భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడ్డానని సూచన. ఎంత గొప్పది, ఘనమైనదో చూడండి. యేసు ప్రభు రక్తం ద్వారా నేను కడగబడి భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడ్డాను అన్నదానికి రుజువు బాప్తిస్మం. ఏ బాప్తిస్మం ఇది? ఘనమైన బాప్తిస్మం. ఎలాంటిది ఇది? ఘనమైన బాప్తిస్మం. యేసు ప్రభు రక్తం ద్వారా పాపాలు కడగబడి నేను రక్షించబడ్డాను, నా జీవితం మార్చబడింది. ఇప్పుడు నేను దేవుని రాజ్యానికి వారసుడిగా చేయబడి ఆ ఉగ్రత నుండి తప్పించబడుతున్నాను అన్న దానికి సాదృశ్యం ఈ యొక్క ఘనమైన బాప్తిస్మం. ఇక ఈరోజు అంగట ఉందాక ఏం వెళ్తానికి వెళ్ళలేదు మీరు. కాబట్టి 6వ మాటను మనం చూద్దాం. మీ మేనగోళ్ళు బాప్తిస్మాలు తీసుకుంటే అంగట ఏంటాక కదా, అయ్యేదాకా ఉండాలి. కాబట్టి 6వ మాటను మనం చూద్దాం. ఏంట 6వ మాట? ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకు? 1, పాపాలు క్షమించబడ్డాయి అన్నదానికి రుజువు.
రెండు, ఘనమైన బాప్తిసం దేనికి? పాపాలు కడిగిబడిని అన్నదానికి, పాపాలు కడిగివేయబడిని అన్నదానికి రుజువు. మూడు, ఈ బాప్తిసం దేనికి? జీవితం మార్చబడింది అన్నదానికి రుజువు. నాలుగు, ఈ బాప్తిసం దేనికి? మారు మనసు పొందేమన్నదానికి రుజువు. ఐదు, ఈ బాప్తిసం దేనికి? రాబో ఉగ్రత నుండి తప్పించబడడానికి యేసుప్రభు రక్తం ద్వారా నేను కడగబడి నా జీవితం మార్చబడి నేను రక్షించబడ్డాను అన్నదానికి రుజువు. ఆరోదిగా ఈ బాప్తిసం దేనికంటే, అక్క ఇప్పుడే వచ్చి అప్పుడే మీటింగ్ పెట్టేవేంటి తెరీసా? ఏం మాట్లాడేదా? నువ్వు మంచిదాన్ని, నువ్వు ఉండాలమ్మా మా సంఘానికి. మీ మందిరం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాయి. నువ్వు ఉంటే అప్పుడప్పుడు నాకు జ్యోతక్క నువ్వు ఉంటే చాలు, ఉన్న రోగాలు కూడా పోతాయి నాకు. కాబట్టి అప్పుడప్పుడు కదిలిస్తుంటావు. అవును, ఆదివారం ఇక్కడ పంపిస్తూ ఉండే ఆయన. కాబట్టి ఎన్నో మాట ఇది నిజం, మీ ఇద్దరుంటే నాకు ఉన్న రోగం కూడా పోయిద్ది. కాబట్టి ఆరో మాట, మీతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు రాలా ఇప్పుడు, చామన్న. కాబట్టి ఆయన కూడా ఉండాలి. రోగాలు ఏముండవు, ఎంత రోగం ఉండవాడైనా, క్యాన్సర్ ఉండవాడైనా వీళ్ళ దగ్గర కూర్చుంటే ఆ రోగం ఉందనేది మర్చిపోతాడు. సరే, దేవునికి వందనాలు. కాబట్టి ఇప్పుడు ఇలా ఆరో మాటను చూస్తున్నాం. ఇప్పుడు రోగాల గురించి వద్దు కానీ బలహీనతను పోగొట్టుకుందాం. ఘనమైన బాప్తిసం తీసుకుంటున్నాం. దేని కొరకంటే ఆరో మాట. ఐదోది ఏంటి? రాబో ఉగ్రతని తప్పించబడ్డాం. యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి రాబో ఉగ్రతని తప్పించబడ్డాం, రక్షించబడ్డాం అన్నదాని సాదృశ్యమే ఘనమైన బాప్తిసం. ఇక ఆరోది చూద్దాం రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. యేసు మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది చాలు. ఇక్కడ ఈ బాప్తిస్మము, ఘనమైన బాప్తిస్మం ఎలాంటిది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే శిక్ష నుండి తప్పించడం కొరకైనది. ఈ బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందండి? మేము భయంకరమైన శిక్ష నుండి తప్పించబడుతున్నాం. దేని నుండి అండి? భయంకరమైనటువంటి శిక్ష నుండి ఈ బాప్తిస్మంలో పాల్గొనటం ద్వారా, ఈ బాప్తిస్మం తీసుకోవటం ద్వారా భయంకరమైన శిక్ష నుండి మనం ఏం చేయబడుతున్నాం? తప్పించబడుతున్నాం. అందుకే ఒక మాట రాయబడుతూ వచ్చింది, వేటగాని ఊరి నుండి ఆయన నా ప్రాణమును, వేటగాని ఊరి నుండి పక్షి తప్పించుకున్నట్లు ఆయన నా ప్రాణమును తప్పించున్నాడు. ఉరి తెంపబడిను, మనము తప్పించబడి ఉన్నాం. ఇక్కడ అర్థం ఏంటి? భయంకరమైన శిక్ష నుండి మనం తప్పించబడ్డాం. ఎంతో దారుణమైనటువంటి శిక్ష, ఎంతో కష్టకరమైనది, ఎంతో బాధించబడేటువంటి శిక్ష నుండి తప్పించబడ్డానన్న దానికి రుజువే ఈ యొక్క ఘనమైన బాప్తిస్మం. ఈ ఘనమైన బాప్తిస్మం దేనికండి చెప్పండి? ఎందుకు? ఎంతో భయంకరమైన శిక్ష నుండి నేను తప్పించబడ్డా, ఎంతో దారుణమైన శిక్ష, ఎంతో భయంకరమైన శిక్ష నుండి నేను తప్పించబడ్డానన్న దానికి రుజువు కొరకు ఈ ఘనమైన బాప్తిస్మం. ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవటం ద్వారా ఎంతో భయంకరమైన శిక్ష నుండి, అక్కడ అగ్ని ఆరదు చెబితే రేసా, అక్కడ ఏముంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత భయంకరమైనటువంటి శిక్ష నుండి నేను తప్పించబడ్డానన్న దానికి రుజువు ఈ ఘనమైన బాప్తిస్మం. ఈ ఘనమైన బాప్తిస్మం అంత గొప్పది. భయంకరమైన శిక్ష నుండి తప్పించబడ్డామన్న దానికి రుజువు ఈ యొక్క ఘనమైన బాప్తిస్మం. ఈరోజు నువ్వు ఘనమైన బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? ఓ భయంకరమైన శిక్ష నుండి నువ్వు తప్పించబడ్డావని రుజువు చాలు. ఇక బాప్తిస్మం తీసుకున్నావంటే భయంకరమైన శిక్ష నుండి నేను తప్పించబడ్డాను. అయితే మళ్ళా శిక్షలోకి రావడానికి అవకాశం ఉండిద్ది, కాపాడుకోపోతే. పొందిన దాన్ని కాపాడుకోపోతే మళ్ళా వచ్చే అవకాశం ఉండిద్ది, కానీ కాపాడుకుంటూ ఉండాలి. ప్రియులారా, ఆరోదిగా భయంకరమైన శిక్ష నుండి తప్పించబడే నిమిత్తం ఈ బాప్తిస్మం తీసుకుంటున్నాం. ఈ బాప్తిస్మం ద్వారా భయంకరమైన శిక్ష నుండి తప్పించబడ్డాం. ఇదన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దానండి. 7వ మాటను చూసినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె
దిగి తన మీదికి వచ్చుట చూసెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం బాప్తిస్మము, ఘనమైన బాప్తిస్మం దేనికంటే మత్తయి సువార్త 3:16 ప్రకారం దేవుని ఆత్మను కలిగి ఉండటానికి. దేనికండి? దేవుని ఆత్మను కలిగి ఉండటానికి, కలిగి ఉన్నామన్న రుజువు కూడా. ఒకటి పాపక్షమాపణ నిమిత్తము, పాపక్షమాపణ పొంది ఉన్నామన్న రుజువు. 2 పాపాలు కడగబట్టడానికి, కడగబడ్డి అన్న రుజువు. 3 జీవితం మార్చబట్టడానికి, మార్చబడింది అన్నదానికి రుజువు. 4 మారు మనసు పొందడానికి, మారు మనసు పొంది ఉన్నామన్న దానికి రుజువు. 5 రాబో ఉగ్రత నుంచి తప్పించబట్టడానికి, తప్పించబడ్డామన్న రుజువు. 6 భయంకరమైన శిక్ష నుండి తప్పించబట్టడానికి, తప్పించబడ్డామన్న రుజువు ఈ ఘనమైన బాప్తిస్మం. 7వదిగా ఈ ఘనమైన బాప్తిస్మం ఎలాంటిదంటే దేవుని ఆత్మను కలిగి ఉండటానికి, కలిగి ఉన్నామన్న దానికి రుజువు కొరకు. దేని కొరకు? దేవుని ఆత్మను కలిగి ఉండటానికి, కలిగి ఉన్నామన్న రుజువు కొరకు ఈ ఘనమైన బాప్తిస్మం. ఈరోజు మనం తీసుకునే ఘనమైన బాప్తిస్మం, మనమంటే మేం కాదండి, మీరు ఘనమైన బాప్తిస్మాన్ని తీసుకుంటున్నారు. ఈ ఘనమైన బాప్తిస్మం ఎలాంటిది చెప్పండి? ఎలాంటిది? దేవుని ఆత్మను పొందుకునేది. దేవుని ఆత్మను పొందుకోవటానికి, దేవుని ఆత్మను కలిగి ఉండటానికి ఈ ఘనమైన ఆ బాప్తిస్మం. 2 దేవుని ఆత్మను కలిగి ఉన్నామన్నదానికి రుజువు కొరకు ఈ ఘనమైన బాప్తిస్మం. ఈరోజు నువ్వు తీసుకునే ఘనమైన బాప్తిస్మం ద్వారా దేవుని ఆత్మ నీలో ఉందని రుజువు. నీలోకి వచ్చింది, నీలోకి వస్తుంది, తర్వాత వచ్చి ఉంది నాలోనే అన్నదానికి కూడా రుజువు ఈ ఘనమైన బాప్తిస్మం. ఎంత ఘనమైన బాప్తిస్మం నువ్వు తీసుకుంటున్నా? ఎంత ఘనమైన బాప్తిస్మం చెప్పు. కీర్తన చెప్పు, ఎంత ఘనమైన బాప్తిస్మమో చెప్పాలి. ఎంత ఘనమైన బాప్తిస్మం! ఈ ఘనమైన బాప్తిస్మం ఎలాంటిది? మన పాప క్షమాపణ నిమిత్తం. 2 మన పాపాలు కడగబట్టడానికి. 3 జీవితం మార్చబట్టడానికి. 4 మారుమనసు పొందడానికి. 5 రాబో ఉగ్రతను తప్పించబట్టడానికి. 6 భయంకరమైన ఉగ్రత నుంచి, భయంకరమైన శిక్ష నుండి తప్పించబట్టడానికి. 7 దేవుని ఆత్మను కలిగి ఉండటానికి. ఇవన్నీ మనం కలిగి ఉండటానికి బాప్తిస్మము. ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవటం ద్వారా ఇవన్నీ కలిగి ఉండామన్న దానికి రుజువు. ఇవన్నీ కలిగి ఉండాం. ఏం కలిగి ఉండా? ఘనమైన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం కలిగి ఉండా చెప్పు? పాప క్షమాపణ కలిగి ఉండా, పాపాలు కడిగివేయబడ్డా, జీవితం మార్చబడింది, ఇంకా మారు మనసు పొందా, ఇంకా రాబో ఉగ్రత నుంచి తప్పించబడ్డా, ఇంకా భయంకరమైన శిక్ష నుండి తప్పించబడ్డా, ఇంకా దేవుని ఆత్మను పొందా. ఇదే ఘనమైన బాప్తిస్మానికి పొందటానికి, పొందిన వారికి పొందటానికి కూడా కావలసిన మాటలు. ఈ ఘనమైన బాప్తిస్మం ఏం చేస్తుందో చూశారుగా. ఇది మొదటి పార్టీ. సెకండ్ పార్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ మొదటి ఆరంభమే తెరీసా. మీ అమ్మ మొహం చూడొద్దు, ఇంకా చాలా ఉంది వాక్యం. కాబట్టి ఘనమైనటువంటి వాక్యం, ఘనమైనటువంటి ఆ వాక్యము, ఘనమైనటువంటి బాప్తిస్మం. ఈ ఘనమైన బాప్తిస్మము దేని కొరకు తీసుకోవాలా? ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏమొస్తుందో మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు బాప్తిస్మం తీసుకునే మీరు పాపక్షమాపణ అందారా? పాపాలు క్షమించబడ్డా అనే నిశ్చయత మీకుందా? ఇంకా పాపాల నుండి కడిగివేయబడ్డా? జీవితం మార్చబడిందా? శిక్ష నుండి తప్పించబడుతున్నావా? ఆ యొక్క భయంకర ఉగ్రత నుంచి కాపాడబడుతున్నావా? దేవుని ఆత్మను కలిగి ఉంటున్నావా లేదా? ఒకవేళ ఇవేవి నీలో లేకపోతే మీరు బాప్తిస్మం తీసుకునే మీ కొరకు ఒక 10 నిమిషాలు సమయం ఇస్తున్నా. ఇంకేమైనా బలహీనత నుండి సరి చేసుకోవడం కొరకాయ. అటు పేమట మరో వర్తమానం ఉంటుంది. కాబట్టి కొన్ని నిమిషాలు మీ వరకు. మీరు బాప్తిస్మం తీసుకున్న మీరు ఒప్పుకోవద్దండి. ఒప్పుకుంటే మీకు మళ్ళీ బాప్తిస్మం ఇవ్వాలి. కానీ బాప్తిస్మం తీసుకోక మునుపు వీళ్ళు సరి చేసుకుంటున్నారు. ఎవరుంటే మనసులో ఒప్పుకోండి, బయటకు ఒప్పుకోవాకండి. బయటకు ఒప్పుకుంటే ఎలిషా పేరు రాయి. ఎవరన్నా ఒప్పుకుంటున్నట్టు కనపడితే అలా బాప్తిస్మం ఇచ్చేద్దాం. కాబట్టి బాప్తిస్మం తీసుకునేవాళ్ళు ఇంకా మీలో బలహీనతలు ఉంటే ఒప్పుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాం. చివరిగా పాప క్షమాపణ లేదా, కడగబడలేదా, జీవితం మార్చబడలేదా, ఇంకా రక్షించబడిన అనుభవం ఉందా, ఉగ్రత నుండి తప్పించబడలేదా, శిక్ష నుండి తప్పించబడిన అనుభవాలు ఉన్నాయా, దేవుని ఆత్మ లేని అనుభవం ఉందా? అయితే ఇప్పుడు సరి చేసుకోవడానికి చివరికి ఒక అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకా సరి చేసుకోవచ్చు. నువ్వు ఈ సరి చేయబడిన అవకాశంలో జీవితం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా బాప్తిస్మం కొరకు పేరు ఇవ్వకోకుండా ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే నేను కూడా బాప్తిస్మం తీసుకోవచ్చా అని నీకు డౌట్ రావచ్చు. 7 అంతల అనుభవం ఇప్పుడు నువ్వు సరి చేసుకుంటే నువ్వు కూడా బాప్తిస్మం తీసుకోవచ్చు. ఎవరైనా సరే ఇంకా కొత్తగా వచ్చి ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే నేను కూడా తీసుకోవచ్చా? ఒకవేళ ఇంతకుముందు
సరైన ఈ అనుభవాలు లేకుండా బాప్తిసం ఏదో తీసుకోవాలి అందరితో పాటు అని తీసుకున్నట్టే ఇప్పుడు నువ్వైనా మళ్ళీ బాప్తిసం తీసుకోవచ్చు. సరైన అనుభవం లేకుండా బాప్తిసం తీసుకున్నా సరి చేసుకుని ఇప్పుడు బాప్తిసం తీసుకోవచ్చు. ఎందుకంటే నీకు అనుభవం లేకుండా తీసుకున్నావు, ఇప్పుడు సరి చేసుకుని అయినా తీసుకోవచ్చు. కాబట్టి సరి చేసుకుందాం. చివరిగా ఒక అవకాశం మీకు ఇస్తున్నాను. దీని తర్వాత మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా జీవితం మార్చుకోకుండా బాప్తిసం తీసుకుంటే ఏమైంది? సరైన అనుభవం లేకుండా బాప్తిసం తీసుకుంటే నష్టపోతారు. కాబట్టి అనుభవం కొరకై సరి చేసుకోవడం కొరకు ఇప్పుడు బాప్తిసం. కాబట్టి ఈ బాప్తిసం తీసుకోబోతున్న మీరు సరి చేసుకోండి. ఇంకేమైనా బలహీనతలు ఉంటే ప్రభు చూపిస్తండి. సరి చేసుకోవడం కొరకై కొన్ని నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాం. మీలో బలహీనతలు పొరపాట్లు ఉంటే వాటిని ఒప్పుకోవడానికి ప్రభు సహాయం చేయను గాక. సరి చేసుకోండి. అటు తర్వాత బాప్తిస్మాలకు మనం ప్రయాణమై సిద్ధమై వెళ్ళి బాప్తిస్మములు తీసుకుంటాం. తెరీసా, నువ్వు బాప్తిసం తీసుకున్నావా? రెడీగా ఉండి నీకు కూడా ఇచ్చేస్తాను. కాబట్టి ఇలా సిద్ధపడండి. ఈ సమయంలో కొంత సమయం మరి సహోదరులు ఉన్నారు కాబట్టి బాప్తిసం కొరకు సిద్ధపడి మీకు సమయం ఇస్తున్నాం. బలహీనతలు ఉంటే సరి చేసుకోండి. ఆరంభించండి. చేయండి. ఎవరైనా సరి చేసుకుంటే సరి చేసుకోండి. పెద్దగా బిగ్గరగా అందరికి వినబడేటట్టు సంఘం ఎదుట. ప్రియ పరలోక మందున్న మా తండ్రి, నీకు వందనాలు. స్వస్థపరచమని అడుగుతున్నాను ఏసయ్య. నా జీవితం నేను ఈ క్షణంలో మార్చుకుంటున్నాను ఏసయ్య. అలాగే ఏసయ్య నాలో ఉన్న అన్ని పాపాలని కడిగిమని అడుగుచున్నాను ఏసయ్య. అలాగే ఏసయ్య నాలో ఉన్న అలాగే ఏసయ్య నా జీవితం మార్చుకుంటాను ఏసయ్య. మీ కొరకే నేను జీవించడానికి నన్ను ఉంచుమని అడుగుచున్నాను ఏసయ్య. లోకం వైపు లోకాశల వైపు పోకుండా మీరే సాయం చేయమని అడుగుచున్నాను ఏసయ్య. ఏ దిక్కులు చూడకుండా మీరున్నారని భరోసాతో నేను ఉండేలాగున మీరే సాయం చేయమని అడుగుచున్నాను ఏసయ్య. మేము ఇప్పుడు ప్రయాణం అవుతుండగా ఏసయ్య ఆ బాప్తిసం విషయంలో ఏసయ్య ఎవ్వరూ ఆటంకపరచకుండా మీరే సాయం చేయమని అడుగుచున్నాను ఏసయ్య. అలాగే ఏసయ్య నేను ఎన్నో తప్పులు చేశాను ఏసయ్య. నీకేసయ్య నీ మొర్ర పెట్టదాన్ని కుట్టేసయ్య. నేను ఏమాత్రము పాత్రురాల్ని కాను ఏసయ్య. అయినా నాకు ఈ జీవితాన్ని జీవించడానికి నాకు సమయం ఇస్తున్నందుకు వందనాలు ఏసయ్య. అలాగే ఏసయ్య మీలో నేను జీవించటానికి మీలా నేను మారటానికి నాకు ఇవ్వమని అడుగుచున్నాను ఏసయ్య. అందరూ ప్రార్థన చేసినప్పుడు మీరు విన్నారేసయ్య. నా ప్రార్థన మీరు ఎందుకు విన్నారు? ఎలాగైనా వింటారని నాకు నమ్మకం ఉందేసయ్య. అలాగే ఏసయ్య వెనుక అడుగు వేసిన వారికి కూడా ఏసయ్య వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ఏసయ్య. అలాగే ఏసయ్య వాళ్ళకి మీరు ఇంటికాడ ఏసయ్య మాట్లాడి గద్దించమని అడుగుచున్నాను ఏసయ్య. జ్యోతక్కని అరుణ ఆంటీనుట మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ఏసయ్య. ఆ బిడ్డలను నడిపించమని అడుగుచున్నాను. సాతాను వాళ్ళ పట్ల ఎంతగానో వాళ్ళ పట్ల భయంకరమైన శోధనలు పెడుతూ వచ్చింది. వాళ్ళతో మీరు గద్దించి మరి నడిపించమని అడుగుతున్నారేసే. మీరున్నారని భరోసాతో నా బిడ్డలు వచ్చేలా ఉన్న మీరే సాయం చేయమని అడుగుతున్నానేసే. మనుషుల పట్ల మేము ఏది చూడకుండా మీ పట్ల చూసేలాగున మీరే సాయం చేయమని అడుగుతున్నానేసే. అలాగే నాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలేసే. నేను తీర్మానం చేసుకుంటున్నానేసే. నా కోపం నుంచి అన్ని విడుదల దయచేయమని అడుగుతున్నానేసే. నా కోపం నేను తగ్గించుకుంటానేసే. నా తల్లిదండ్రుల పట్ల ఉన్న విరోధాన్ని నేను తీసివేసుకుంటానేసే. నీలో నేను బ్రతుకుతానేసే. ఇంకెవ్వరును అనుకోకుండా ఏ తల్లిదండ్రులు ఎవ్వరు కానేసే. శాశ్వత కృప నీదే చూపెడతారేసే. ఈ లోకం ఉన్నంత వరకేసే తల్లిదండ్రుల ప్రేమ ఎవ్వరు చూపించలేరేసే. మీరొక్కరేసే నా కుడి చేతి పట్టుకొని నడిపించమని అడుగుచున్నానేసే. అలాగే నా పాపాలను నేను ఒప్పుకుంటున్నానేసే. ఇంతవరకేసే లోకంలో ఉండి నేను ఎంతగానో మిమ్మల్ని మర్చిపోతూ వచ్చానేసే. నిన్ను దూషించు వచ్చానేసే. నన్ను క్షమించమంటున్నానేసే. అలాగే నా పట్ల అందరూ ఇబ్బంది పడుతూ వచ్చారేసే. మా తల్లిదండ్రులు ఇంకెప్పుడు మారుతుందో ఎప్పుడు వస్తుందో అని ఎంతగానో భయపడుతూ వచ్చినప్పుడేసే నాతో మీరు మాట్లాడారేసే. ఎంతగానో నేను స్పష్టంగా మీ స్వరాన్ని వినిపించదాగున ఇంకా మిమ్మల్ని చూసే అనుభవంలో నాకు దయచేయమని అడుగుచున్నానేసే. అలాగే నా పాపాలను మీరు కడుగుమని అడుగుచున్నానేసే. అలాగే అక్కని పండనుట మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానేసే. అలాగే ఈ బిడ్డలకు నాకు మీరు బాప్తిసంని దయచేయమని అడుగుచున్నానేసే. అక్కడికి పోయిన తర్వాత ఏ ఆటంకము ఏది లేకుండా మీరే సాయం చేయమని అడుగుచున్నానేసే. మీరున్నారని ఎవరైనా గొడవకు వస్తేసే వాళ్ళని
మీరు గద్దించమని అడుగుచున్నాను ఏసయ్య. అలాగే ఏసయ్య వచ్చిన వారి మనసునుట మార్చుమని అడుగుచున్నాను ఏసయ్య. అలాగే ఏసయ్య ఈ రీతిగా మాకు ఘనమైన బాప్తిసంలో మాకు పొందటానికి ఈ సమయం ఇస్తున్నందుకు వందనాలు ఏసయ్య. అలాగే ఏసయ్య నాకు ఇచ్చిన ఈ సమయంని బట్టి వందనాలు ఏసయ్య. ఈ చిన్ని ప్రార్థన నజరేయుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి దేవా యేసయ్య, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్య, ఈ దినం చూడలేక తండ్రి ఎంతో మంది తండ్రి కృషించి నశించి పోవచ్చున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ తండ్రి నన్ను తండ్రి నీ సజీవ రెక్కల కింద తండ్రి కాచి కాపాడుచున్నందులకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన గొప్ప దేవా. రాత్రికాల సమయం నుంచి తండ్రి ఉదయకాల సమయం వరకు, ఉదయకాల సమయం నుంచి తండ్రి ఈ మధ్యకాల సమయం వరకు తండ్రి దేవా యేసయ్య, మీరు నాతో ఉన్నందులకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా యేసయ్య. అవును తండ్రి దేవా యేసయ్య, నీవు నాతో మాట్లాడుచు వచ్చావు నాయన గొప్ప దేవా. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని సెలవిచ్చావు నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్య, నా పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి దేవా యేసయ్య నా పాపాలు మీరు క్షమిస్తున్నారని తండ్రి నేను నమ్ముచున్నాను తండ్రి దేవా యేసయ్య. నా పాపాలు కడిగి వేస్తున్నారని నేను నమ్ముచున్నాను నాయన గొప్ప దేవా. నూతనమైన జీవితం మీరు నాకు అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాను నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్య, మారు మనసు మీరు నాకు అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాను నాయన గొప్ప దేవా. అలాగే తండ్రి దేవా యేసయ్య, రాబో ఉగ్రతలో తండ్రి దేవా యేసయ్య మీరు తండ్రి దేవా యేసయ్య నన్ను తండ్రి రుజువుగా తండ్రి దేవా యేసయ్య మీరు తండ్రి నన్ను నిలబెడతారని నమ్ముచున్నాను నాయన గొప్ప దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా యేసయ్య. ఎంతో భయంకరమైన తండ్రి దేవా యేసయ్య శిక్ష నుంచి తండ్రి నన్ను తప్పిస్తారని నమ్ముచున్నాను నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్య, అలాగుంది తండ్రి దేవా యేసయ్య మీలో తండ్రి దేవా యేసయ్య మీ ఆత్మ ద్వారా తండ్రి నన్ను నింపుచారని కూడా తండ్రి నేను నమ్ముచున్నాను నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్య, నిజమే నాయన, నేను ఎన్నో పాపములు ఎన్నో తప్పిదములు తండ్రి నా యొక్క నడకలను పడకలను తిరుగులో తండ్రి దేవా యేసయ్య ప్రతి ఒక్క ఆలోచనలో కూడా తండ్రి దేవా యేసయ్య చెడులకు తండ్రి దేవా యేసయ్య చెడు స్నేహితులతో తండ్రి దేవా యేసయ్య చెడ్డవారితో తండ్రి దేవా యేసయ్య నేను వెళ్ళి తండ్రి దేవా యేసయ్య నేను ఎంతగానో తండ్రి నేను దూషిస్తూ అపహసిస్తూ తండ్రి దేవా యేసయ్య. అవును తండ్రి దేవా యేసయ్య, నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడని తండ్రి దేవా యేసయ్య నేను ఎంతగానో తండ్రి పాపంలో లోకంలో మునిగిపోయినప్పుడు కూడా తండ్రి దేవా యేసయ్య మీరు నన్ను వెతికి రక్షిస్తున్నందులకై నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవా యేసయ్య. అవును తండ్రి దేవా యేసయ్య, నాలో ఉన్న ప్రతి పాపమును మీరు కడుగుమని మిమ్మల్ని అడుగుచూ వస్తున్నాను తండ్రి దేవా యేసయ్య. నేను తీర్మానం చేసుకుంటున్నాను తండ్రి దేవా యేసయ్య, యవ్వన కాలం మందు నీ కాడి మోయుట నరునికి మేలని సెలవిచ్చావు నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్య, నా యవ్వనం మొత్తం తండ్రి నీకే సమర్పిస్తున్నాను తండ్రి దేవా యేసయ్య. నీ చిత్తం తండ్రి నా జీవితంలో తండ్రి నేను సంతోషంగా ఉండాలన్నా బాధగా ఉండాలన్నా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తండ్రి దేవా యేసయ్య నీ చిత్తం తండ్రి నీకు మంచి అనిపించిందే నా జీవితంలో నెరవేర్చమని మిమ్మల్ని అడుగుచూ వస్తున్నాను నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్య, ఎంతో ఘనమైన బాప్తిసం తండ్రి దేవా యేసయ్య మీరు నాకు దయచేస్తున్నారు నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్య, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమని సెలవిచ్చావు నాయన గొప్ప దేవా. నమ్ముచున్నాను తండ్రి దేవా యేసయ్య, నీవే నిజమైన దేవుడో తండ్రి దేవా యేసయ్య. ఈ లోకంలో తండ్రి దేవా యేసయ్య ఎంతో మంది తండ్రి దేవా యేసయ్య ఎన్నో విధాలుగా తప్పిపోతున్నప్పటికీ కూడా తండ్రి నేను కూడా తండ్రి తప్పిపోయిన జీవితంలో నేను ఉన్నప్పుడు కూడా నాయన గొప్ప దేవా నన్ను వెతికి తండ్రి దేవా యేసయ్య నీ సన్నిధానికి తండ్రి దేవా యేసయ్య నన్ను నడిపించి తండ్రి నీ యొక్క తండ్రి దేవా యేసయ్య అవును తండ్రి దేవా యేసయ్య బ్రతుకుటైతే క్రీస్తు చావైతే లాభము అననే తండ్రి దేవా యేసయ్య నా మారు మనసు మీరు అనుగ్రహించినందులకే నీకు వందనా స్తోత్రములు తండ్రి దేవా యేసయ్య. అవును తండ్రి దేవా యేసయ్య, తీర్మానం చేసుకుంటున్నాను నాయన గొప్ప దేవా. ఏ మాత్రమును తండ్రి దేవా యేసయ్య ఎంత కష్టం వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తండ్రి దేవా యేసయ్య నిన్ను తండ్రి దేవా యేసయ్య ఎన్నటికీ మర్చిపోను తండ్రి దేవా యేసయ్య, ఎన్నటికీ మారను తండ్రి దేవా యేసయ్య. నీకే వందనా స్తోత్రములు తండ్రి దేవా యేసయ్య. నా పాపములు కడగబడతాయని నేను నమ్ముచున్నాను తండ్రి దేవా యేసయ్య. అవును తండ్రి దేవా యేసయ్య, ఆనాడు తండ్రి దేవా యేసయ్య యేసుక్రీ అవును తండ్రి నీవు బాప్తిసం పొందినప్పుడు తండ్రి పరలోకమందు మీ తండ్రి దేవా యేసయ్య మన తండ్రి దేవా యేసయ్య నేను నా కుమారుడా నేను నీ యందు ఆనందించుచున్నానని సెలవిచ్చావు నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్య, మా యొక్క ఘనమైన బాప్తిసం ద్వారా తండ్రి దేవా యేసయ్య నీవు పరలోకమందు తండ్రి దేవా యేసయ్య నీ యొక్క జీవ గ్రంథంలో తండ్రి దేవా యేసయ్య నా పేరు నమోదు చేసి నువ్వెంతగానో సంతోషిస్తున్నావు అని నమ్ముచున్నాను నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్య, నా పాదాలు తొట్టిల్లకుండా తండ్రి దేవా యేసయ్య నీ యొక్క
అడుగులో తండ్రి దేవేసయ్య నా యొక్క మార్గము తండ్రి సరళం చేస్తున్నారని నమ్ముచున్నాను నాయన గొప్ప దేవ. అవును తండ్రి దేవేసయ్య, చెల్లిని నన్ను పండనని మీరే జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవేసయ్య, మా యొక్క తండ్రి దేవేసయ్య బాప్తిసం అంతట్లో మీరే తోడుగా నీడగా ఉండండి తండ్రి దేవేసయ్య. ఎలాంటి అపాయం కీడు జరగకుండా సహాయం దయచేయండి తండ్రి దేవేసయ్య. ఇంకా ఈ యొక్క మాటల ద్వారా తండ్రి రక్షణ మారు మనసు పొందుకోలేని ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి దేవేసయ్య మీరు ఈ క్షణమే మార్చమని మిమ్మల్ని అడుగుచున్నాను నాయన గొప్ప దేవ. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా కొరకు ఇక్కడ ఎంతో మంది ప్రార్థన చేస్తూ తండ్రి వచ్చారు నాయన గొప్ప దేవ. అందును బట్టి నీకు ఎంతగానో వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామం నా బతిమలాన్ని బంగారు పాదాల కింద సమర్పించుకుంటూ వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, గడిచిన కాలం అంతా ఈ యొక్క సురక్షణ రెక్కల చాటున తండ్రి నా యొక్క తల్లి గర్భంలో నేను రూపింపబడక ముందే తండ్రి దేవా, నేను ఆనాడే తండ్రి గర్భంలో ఉన్నప్పుడే మరణించడానికి దేవా ఆ యొక్క మరణపు లోయల గుండా నేను వెళ్ళవలసిన పరిస్థితిలో తండ్రి నీ యొక్క ప్రణాళికలు చొప్పున తండ్రి దేవా అప్పుడే నేను మరణించవలసి ఉండగా తండ్రి మీరు యొక్క కృపచేత నన్ను రక్షించి నన్ను కాపాడి మీ యొక్క నా యొక్క ప్రాణాన్ని నిలబెట్టి తండ్రి ఇప్పటి వరకు నాకు సహాయపడుతూ తండ్రి అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎన్నో ఏర్పడినప్పటికీ తండ్రి వాటన్నిటినీ తండ్రి దేవా వాటన్నిటి గుండా తండ్రి నన్ను తీసుకొస్తూ తండ్రి ఏ పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో కూడా తండ్రి నా యొక్క హస్తాన్ని మీరు విడవకుండా తండ్రి నన్ను ముట్టి నన్ను స్వస్థపరుస్తూ నన్ను ఏనాడు కూడా విడవకుండా నన్ను ఇప్పటి వరకు తీసుకొచ్చిన నన్ను ఈ తండ్రి యొక్క బాప్తీసాన్ని అనేకమైన సమయంలో తండ్రి అనేకమైన విధాలుగా తండ్రి నేను దేవా నీ యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ నీ యొక్క బాప్తీసాన్ని నిర్లక్ష్యపరుస్తూ తండ్రి నేను హానిపరుచుకుంటూ తండ్రి నా కుటుంబానికి హాని చేస్తూ తండ్రి అదేవిధంగా తండ్రి యొక్క సమాజంలో తండ్రి దేవా నేను నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో కోల్పోయిన పరిస్థితుల్లో నేను మరణానికి తండ్రి నేను చేరువైన పరిస్థితుల్లో తండ్రి నేను మరణించి నశించిపోయి ఆ యొక్క యుగాయుగములు తండ్రి దేవా పురుగు చావదు, అగ్ని ఆరదు, అలాంటి ఒక మహా భయంకరమైన అంధకారమైన యొక్క తండ్రి ఆ యొక్క నరకంలో తండ్రి నేను నశించిపోవడం మీకు ఇష్టం లేక తండ్రి నా కొరక దేవా ఆ యొక్క కలువరి సిలువలో మీ యొక్క చివరి రక్త బొట్టు వరకు కార్చి ఆ యొక్క క్రయధనాన్ని ముందుగానే నా కొరకై మీరు చెల్లించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చేయించుకుంటూ దేవా ముఖ్యంగా దేవ ప్రార్థిస్తున్నాగా తండ్రి యేసయ్య ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి బాప్తిసం ఘనమైనదని మీ యొక్క దైవ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాను తండ్రి. అవును దేవా ఇంత ఘనమైన బాప్తిసాన్ని ఇంత ఘనమైన ఉచితంగా మీరు నాకు దయచేసిన గొప్ప నిరీక్షణమైన యొక్క రక్షణను తండ్రి దేవా నేను ఎన్నోసార్లు దేవా అలక్ష్యపరుస్తూ తండ్రి దేవా ఎన్నోసార్లు తండ్రి దాన్ని దేవా తండ్రి ఆ యొక్క దేవా అనేకమైన సార్లు తండ్రి దాన్ని దేవా నేను నిర్లక్ష్యపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి తండ్రి నన్ను క్షమించండి యేసయ్య. దేవా మీరు నాకు తోడై ఉంటూ తండ్రి మీరు మీ యొక్క ప్రణాళిక చొప్పున తండ్రి నా యొక్క కుటుంబంలో మా తల్లి ద్వారా తండ్రి చిరునాటి నుండి తండ్రి మా తండ్రి దేవా ఆ యొక్క విగ్రహారాధనకు మరి విగ్రహారాధకుల కుటుంబం నుంచి వచ్చిన విధానాన్ని బట్టి దేవా మా తాత ముత్తాతలు తండ్రి దేవా వాళ్ళందరూ విగ్రహారాధికులు పూజారులుగా తండ్రి యొక్క విగ్రహారాధనలో ప్రధాన పూజ చేసే యొక్క పూజారిగా తండ్రి మా యొక్క తాత ముత్తాతల చరిత్రలో బట్టి తండ్రి మేము ఏ విధంగా కూడా అర్హత లేని వారం తండ్రి నీ యొక్క మందిరానికి వచ్చి నిన్ను సూచించడానికి నీ యొక్క ప్రత్యేకమైన జనాంగంలో ఈ యొక్క ప్రత్యేకంగా మీరు ఏర్పరచుకోబడిన ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క సమూహంలో మీరు ఏర్పరచుకోవడానికి తండ్రి మేము కూడా తండ్రి మా యొక్క రక్షకుడు ప్రభు అయిన క్రీస్తే అని తండ్రి మేము ప్రచురించుకోవడానికి తండ్రి ఏ విధంగా కూడా అర్హత లేనటువంటి మమ్మల్ని తండ్రి మా యొక్క తల్లి ద్వారా తండ్రి ఆనాడి నుండి అనాది నుండే తండ్రి మీరు దేవా మీరు మీ యొక్క ప్రణాళిక చొప్పున తండ్రి నన్ను నా సహోదరుని నా కుటుంబాన్ని అందరినీ తండ్రి మీరు రక్షించుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చేసుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా దేవా మా తల్లి జీవితంలో తండ్రి తన జీవితం ద్వారా నాకు అనేకమైన గుణపాఠాలు నాకు నేర్పిస్తూ వచ్చావు తండ్రి. అనేకమైన ఇబ్బందులు సమస్యలు ఎన్నో ఏర్పడినప్పటికీ తండ్రి ఈనాడు కూడా తండ్రి దేవా ప్రతి విధమైన సమస్యలు తండ్రి మీరే మాకు సహాయపడుతూ తండ్రి మా తల్లి ద్వారా మీరు మాకు రక్షణ మీ యొక్క రక్షణ సువార్తను మీకు తెలుసుకునే ఒక గొప్ప కృపను నాకు దయచేశారు తండ్రి. దాన్ని బట్టి దేవా మీరు నాకు దయచేసిన యొక్క దేవా నాకు మాటలు రావట్లేదు తండ్రి. మీరు నా యొక్క వ్యక్తిగత జీవితంలో చేస్తూ వచ్చిన అద్భుతమైన కార్యములను బట్టి మీకు వందనాలు చేసుకుంటూ తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రార్థిస్తున్నగా యేసయ్య దేవా నా ప్రార్థన అంతట్లో పరిశుద్ధాత్మ దేవా మీరే నాకు సహాయం చేయండి తండ్రి. అవును దేవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా ఆనాడు అబ్రహాముకి ఏ విధంగా అయితే తండ్రి మీరు వాగ్దానం ఇచ్చి తండ్రి ఆ యొక్క
మరి మీ యొక్క ప్రణాళిక చొప్పున తండ్రి మీరు ఆ యొక్క అబ్రహాము మీతో ఏ విధంగా తీర్మానం చేసుకున్నాడో ఆ తీర్మానం ప్రకారం తండ్రి ఇప్పటి వరకు తండ్రి ఇప్పటికీ దేవా సంవత్సరాలు యుగములు గడిచిపోయినప్పటికీ తండ్రి ఆ యొక్క వాగ్దాన భూమిని బట్టి ఆ యొక్క వాగ్దాన భూమిలో ఆ యొక్క నీ యొక్క బిడ్డలో నివసిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీరు మా కొరకై ఆ యొక్క ఆ యొక్క చరిత్ర మాకు ఇప్పటికీ తండ్రి రుజువులు మాకు ఇప్పటికీ ఆ రుజువులు మా కొరకై మీరు ఏర్పరిచిన విధానాన్ని బట్టి తండ్రి నేను ఆశ్చర్యచకితుడనై తండ్రి ఏ విధంగా మీకు తండ్రి ఏం చెప్పినప్పటికీ తండ్రి నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను తండ్రి. అవును దేవా, ఇజ్రాయేలు, గాజా, పాలస్తీన్ ఇప్పటికీ దేవా ఆ యొక్క ప్రాంతాలు ఇప్పటికీ మీరు ఇచ్చిన వాగ్దాన భూములు బట్టి తండ్రి నేను ఆశ్చర్యచకితుడనే ఉన్నాను తండ్రి. అలాంటి వాగ్దానాన్ని ఇచ్చిన నా దేవా మీతోనే నేను తీర్మానం చేసుకుంటున్నాను తండ్రి. ఇక ముందు నుంచి నా జీవితం అంతటికి తండ్రి నీకు లోబడి నీ సాక్షిగా నీ బిడ్డగా జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను తండ్రి. అవును దేవా, ఈ లోకంలో నేను చేస్తున్నది ఏ అధికారులతోనో వ్యక్తులతోనో అది కాకుండా తండ్రి ఏ సంస్థలతోనో కాదు తండ్రి. దేవా ఈ యొక్క సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త దేవా నక్షత్రాలు తండ్రి ఈ యొక్క సమస్తను సృష్టించిన సృష్టికర్త నీతో నేను తీర్మానం చేయించున్నాను తండ్రి. ఇక మీదటి నుంచి తండ్రి జీవించేవాడని నేను కాదు నా యందు క్రీస్తే అనే ఒక గొప్ప నిరీక్షణ నాకు దయచేశారు. దాన్ని బట్టి మీకు వందనాలు చేయించుకుంటూ తండ్రి నా యొక్క ప్రార్థన నా యొక్క తండ్రి మిగిలిన యవ్వన ప్రాయంలో నేను ఉండగా తండ్రి ఈ సమయం నుండి తండ్రి నా మిగిలిన జీవితం అంతా నీకు హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. ఏసయ్య మీరే నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి దేవా. ముఖ్యంగా ప్రార్థిస్తుండగా ఏసయ్య దేవా నాకు వ్యక్తిగత జీవితంలో తండ్రి అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు మానసికంగా ఎన్నోసార్లు తండ్రి కృంగిపోయి తండ్రి మరి దేవా నేను మరణానికి పాత్రను అవ్వాల్సిన పరిస్థితులు ఎన్నో వాటి అన్నిటి నుంచి తండ్రి దేవా నేను నిజంగా తండ్రి దేవా ఈ యొక్క 2025లో ప్రవేశిస్తాననే నమ్మకం కూడా లేని పరిస్థితిలో తండ్రి మీరు నాకు రక్షిస్తూ దేవా నాకు మరి దేవా నా యొక్క ఆయుష్ని పొడిగిస్తూ తండ్రి నా వ్యక్తిగత జీవితంలో తండ్రి మీరు నాకు సహాయం చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి తండ్రి నేను దేవా ఇన్ని అర్పించుకున్నప్పటికీ తండ్రి నేనేమి నదులంత తైలం విస్తారగలలో మీకు అర్పించినప్పటికీ తండ్రి దేవా నేను ఒక భూమిని యొక్క సకల సృష్టిని తండ్రి తేరి చూడగా తండ్రి నాకు ఏది తండ్రి మిమ్మల్ని మించిన గొప్ప దేవుడు లేడని ఒక గొప్ప సత్యాన్ని ఎరిగే ఒక గొప్ప సత్యాన్ని ఎరిగే ఒక విచక్షణ జ్ఞానాన్ని నాకు దయచేశారు తండ్రి. దాన్ని బట్టి దేవా నీకు ఏమి అర్పించినప్పటికీ తండ్రి నేనేమి మీరు అర్పించుకోలేని వారి విధంగా నేను తండ్రి అదేవిధంగా తండ్రి యేసయ్య ప్రార్థిస్తుండగా తండ్రి దేవా ఇదిగో పాతవి గతించను సమస్తము నూతన మాయను తండ్రి ఎవడైనా క్రీస్తునందున ఎడలా అతను ఒక నూతన సృష్టి అని ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడుతండ్రి. నా యొక్క పాత జీవితాన్ని నీ యొక్క కలువరి సిలువలో తండ్రి నేను దేవా సిలువ వేయించున్నాను తండ్రి. మీరు నాకు దయచేసిన ఒక మారు మనసును బట్టి మీకు వందనాలు చేయించుకుంటూ దేవా మారు మనసు పొందుడి అని చెప్పారు తండ్రి. రాబో ఉగ్రత నుండి నన్ను నేను రక్షించుకోవడానికి తండ్రి మీరు నా కొరకై ఆ యొక్క చేసిన యొక్క గొప్ప బలియాగాన్ని బట్టి తండ్రి నేను ఏమి అర్పించుకోగలను దేవా యేసయ్య. అదేవిధంగా తండ్రి మీ యొక్క దేవుని ఆత్మను తండ్రి అవును దేవా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలి అన్నారు తండ్రి. ఆ యొక్క గొప్ప సత్యముతో కూడిన ఆత్మను నాకు దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి నేను ఏమి అర్పించుకోగలను యేసయ్య. నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని నా యొక్క ముందున్న నా భవిష్యత్తుని అంతని అసలు చెప్పుకుంటున్నాను తండ్రి. వీరే నాకు సహాయం చేయండి యేసయ్య. తండ్రి నేను ప్రార్థిస్తుండగా యేసయ్య నా ప్రార్థన అంతట్లో తండ్రి దేవా సహాయం చేయండి తండ్రి యేసయ్య. నా యొక్క వ్యక్తిగత జీవితం అంతట్లో తండ్రి ముందున్న నా భవిష్యత్తును తండ్రి నా ప్రణాళికలు కాకుండా తండ్రి నీ చిత్తం నాయందు ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. నా ఉద్యోగం విషయంలో తండ్రి అదేవిధంగా తండ్రి నా యొక్క భవిష్యత్తు విషయంలో తండ్రి అదేవిధంగా నా కుటుంబ విషయంలో తండ్రి అదేవిధంగా తండ్రి సంస్థల్లో తండ్రి నా యొక్క సంఘం విషయంలో తండ్రి సంస్థలో మీరే మాకు తోడేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. అదేవిధంగా తండ్రి మరి నాతో ఈరోజు మరి దేవా బాప్తిస్మానికి సిద్ధపడిన సహోదరుల విషయంలో తండ్రి ప్రార్థిస్తున్నాను కదండి. ఆ బిడ్డకి మీరే తోడండి దేవా. మీరే మీ యొక్క గొప్ప కృపను వారి ఎట్లా చూపించండి తండ్రి. వారు చేయించున్న ఆ యొక్క ఉద్యోగంలో కానీ వారు చదువుతున్న చదువులో కానీ సంస్థలో మీరే వారికి తోడండి. వారి భవిష్యత్ అంతట్లో తండ్రి ఎక్కడ తొట్టిల్లకుండా ఎక్కడ తండ్రి వారి తండ్రి మరి దేవ మీ యొక్క సహవాసంలో తండ్రి వారి దేవ అనుదినం అభివృద్ధి పొందే ఒక గొప్ప కృపను వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. అదేవిధంగా తండ్రి యేసయ్య మరి దేవ నీ కృప చేత మనం రక్షించుకొని నాకు దయచేసిన గొప్ప రక్షణను బట్టి ముందున్న నా భవిష్యత్తు నీకు అస్సలు చెప్పుకుంటూ ఇన్ని చేసిన నా దేవా నీకు దేవా మరి దేవా నీ యొక్క ఆ యొక్క నా బాప్తిసం వెలుచుండగా తండ్రి అక్కడ ఆది నుంచి అంతం వరకు మీరే తోడండి. సమస్తాన్ని మీకు అస్సలు చెప్పుకుంటున్నాను తండ్రి. మీరే మాకు సహాయం చేసి తండ్రి విజయవంతంగా తండ్రి మనం ఘనమైన బాప్తిసాన్ని పొందే ఒక గొప్ప ఆనందాన్ని నా హృదయంలో కలుగు చేసిన విధానాన్ని బట్టి తండ్రి ఎంతో తండ్రి చెప్పనాశక్యమైన ఆనందాన్ని నా హృదయంలో కలుగు చేస్తూ తండ్రి దేవా మీరు నాకు తెచ్చి ఈ యొక్క సంతోషాన్ని నేను వెల్లడిపరచలేని పరిస్థితిలో ఉన్నాను యేసయ్య. తండ్రి ఈ యొక్క సంతోషాన్ని నా జీవితంలో ఎల్లవేళలా ఉంచమని దేవా ఇదే సంతోషంతో తండ్రి నా మిగిలిన జీవితం అంతా ఇదే సంతోషంలో జీవించే ఒక కృపను దయచేయమని కోరుకుంటూ యేసయ్య నా ఈ చిన్ని ప్రార్థన యేసయ్య నీకే వేడుకుంటున్నాను దేవా. ఆమేన్.